ధ్యానం చేస్తూ 2 దినాలు మనం ఇంట్రడక్షన్ పూర్తి చేసుకొని మరి ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్ళడం జరుగుతుంది. ఈ అధ్యాయాన్ని యెజ్రా గ్రంథము మొదటి అధ్యాయాన్ని 2 భాగాలు చేసి 2 భాగాల్లో ఒక భాగంకి మాత్రమే నేను ఒక పేరు పెట్టడం జరిగింది. 2 భాగాలకి కలిపి ఒకే అంశం ఇదంతా. కానీ దీన్ని మనం అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి కొంచెం విపులంగా అర్థమయ్యే రీతిగా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఏదో చెప్పేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంటే కుదరదు. కాబట్టి అర్థమయ్యేదానికి నేను ఈ అధ్యాయాన్ని 2 భాగాలు చేసి ఈ 2 భాగాల్లో 2 భాగాలకి 2 పేర్లు పెట్టడం జరిగింది. అందులో మొదటి భాగం పేరు నేను అక్కడ రాసున్నాను, మీరు చదవండి. అక్కడ మొదటి 4 వచనాలకి ఒక పేరు పెట్టడం జరిగింది. ఏంటయ్యా 4 వచనాలకి ఏముంది దాంట్లో? మనము ఆ అధ్యాయం అంతా చదివి దాన్ని ఎక్కడ వరకు ఒక భాగం చేయాలి, ఎన్ని వచనాలు ఒక భాగం చేయాలి, ఎన్ని వచనాల్లో ఏమేమి మాట్లాడుతున్నాడు దేవుడు, దాని అంతటికీ కలిపి ఒక పేరు పెట్టాలి. వచనంకి ఒక పేరు పెట్టకూడదు. ఒక అధ్యాయాన్ని 2 భాగాలు కానీ 3 భాగాలు కానీ లేదా 4 భాగాలు కానీ చేసిన ప్రతి భాగానికి సబ్ టైటిల్ ఉండాలి, అంశం మాత్రము ఒకటి ఉండాలి. మొదటి అంశం ఏంటి? మందిరాన్ని తిరిగి కట్టుట. ఇది మొదటి పెద్ద అంశం. ఆ అంశంలో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకునేదానికి మనం డివిజన్ చేసుకున్నాం. ఆ డివిజన్లో మొదటి భాగంలోకి వస్తున్నాం. ఈ మొదటి భాగం పేరు ఏం పెట్టాను? రాజు యొక్క ఆజ్ఞ, లేకపోతే కోరేషు రాజు యొక్క ఆజ్ఞ. ఏంటి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఆ ఆజ్ఞ? అసలు దీని అంతటికి మూల కారణం ఎవరు అనేది మనం విపులంగా అర్థమయ్యే రీతిగా మనం వెళదాం. 2వ అధ్యాయం చూడండి. రాజు యొక్క ఆజ్ఞ ఏంటి? రాజు యొక్క ఆజ్ఞ చూద్దాం. తొందరగానే నేను ముగించేదాన్ని సిద్ధపడతాను, మీరు వీలైనంత తొందరగా చదవండి. 1వ అధ్యాయము 2వ వాక్యం. పారసీకపు దేశపు రాజైన చూడండి, ఇక్కడ కనబడింది మనకు. ఏం కనబడింది? కోరేష్ యొక్క ఆజ్ఞ. ఏంటి ఆయన ఆజ్ఞ అనేది తర్వాత చదవండి. చూడండి ఏం చెప్తున్నాడంటే ఆయన కోరేష్ రాజు ఏం చెప్తా ఉన్నాడంటే, ఆకాశమందరి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను, అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఏంటంటే, సకల జనములందరినీ నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో నాకు మందిరం కట్టించమని చెప్పాడు. ఇది ఇప్పుడు దేవుడైన యెహోవా రాజుకి ఏమి చెప్పాడు అంటే, రాజు మనసుని ప్రేరేపించాడని ఉంటుంది ఇంకోటి ఇక్కడ. అదే కింద మనం చదువుకుంటూ వెళితే రాజు మనసుని ప్రేరేపించాడని ఉంటుంది. ప్రేరేపించబడిన తర్వాత మనం ఖచ్చితంగా లోబడాలి. లోబడకపోతే దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడవు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే, రాజుని ప్రేరేపించాడు. రాజుని ప్రేరేపించిన తర్వాత రాజు ఆజ్ఞ ఇస్తామన్నాడు. ఎవరికి ఇస్తున్నాడంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పారసీకపు ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో, ఎవరెవరున్నారు పారసీక దేశంలో? యూదులు ఉన్నారు, ఇశ్రాయేలీయులు కూడా ఉన్నారు. వీళ్ళంతా చెరగొనిపోయారు అక్కడికి. ఇదంతా మొదటి వచనం కానీ మనం గమనిస్తే ఇదంతా కూడా యిర్మీయా ద్వారా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఏమని ప్రకటించాడు? ఎందుకు ప్రకటించాడు? రాజు యొక్క ఆజ్ఞ అంటే, నేను నా దేవునికి మందిరం కట్టాలి కాబట్టి మీరందరూ నాతో కూడా లేచిస్తే యెరూషలేముకి వెళ్ళి మనము మందిరం కడదాము అని చాటింపు వేశాడు. అంటే మన భాషలో చెప్పాలంటే దొండోర వేయించాడు. ఈ దొండోరాకి అక్కడ ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలు పెద్దలు, దేవుని ఆశ్రయించినటువంటి ప్రజలు, వీళ్ళందరూ దేవుని దగ్గరికి
రావడం, దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకోవడం జరిగింది. ఇప్పుడు వెళ్ళారు. ఇది రాజు యొక్క ఆజ్ఞ. మొదటి భాగం రాజు యొక్క ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ అంటే రాండి దేవుని మందిరం కడతాం. వీళ్ళు ఆల్రెడీ దేవుని మనుషులే కదా. ఇశ్రాయేలీలు, యూదులు, మీరు బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ దేవుని ప్రజలు. కోరేషు మాత్రము దేవుని బిడ్డ కాదు. అయితే మళ్ళా దేవుని బిడ్డ కానటువంటి ఆయన చేత పిలవడం ఏంటి? అర్థం ఆయన చెప్పేది. కోరేషు యూదుల్లో నుంచి వచ్చాడా లేకపోతే ఇశ్రాయేలీలో నుంచి వచ్చాడా? రాలేదు. ఆయన ఒక అన్యుడు దేవుని ప్రజల్ని పిలుస్తా ఉన్నాడు. ఏమో పిలుస్తున్నాడు? రాండి దేవునికి, ఆకాశం ఉన్నటువంటి దేవునికి ఒక మందిరాన్ని కడదాం అని పిలుస్తున్నాడు. అంటే వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? వీళ్ళు ఎలా ఉంటుంటారు? ఉదాహరణకి మనం అర్థం చేసుకునేదానికి, దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు ఏ ఉద్దేశంలో ఎక్కడుంటారు? ఎక్కడుంటే పిలుస్తున్నాడు. నా రాండి అంటున్నాడంటే వీడు దేవుని పనిలో లేదని దాని అర్థం. అంటే నా ఇంకేమైనా ఎక్స్ట్రా ఏముందా? ఇంకేమైనా తప్పు ఏముందా? ఎక్కడో ఉన్నారంటే దేవుని పని మానేసి వీళ్ళు ఎక్కడో ఉన్నారు. ఎక్కడున్నారో మనం కొన్ని వచనాలు పరిశీలన చేద్దాం. ఎక్కడున్నారు వీళ్ళు, ఎందుకున్నారు వీళ్ళు అనే విషయాన్ని కొన్ని పరిశీలన చేసుకున్నాం. వీళ్ళు ఏం చేశారయ్యా అంటే జీవము కలిగినటువంటి దేవుణ్ణి విడిచి వీళ్ళని ఏర్పాటు చేసుకొని వీళ్ళందరికీ కూడా ఆ అరణ్య మార్గంలో మంచి చేసుకుంటూ వచ్చి అన్ని సమకూర్చి దేవుని ప్రజలు వీళ్ళని ఇది మొదలుకొని ఏమని పిలుస్తారు? ఇశ్రాయేలీలు అని పేరు పెట్టాలని పిలిచి మనం అంతా ఇంట్రడక్షన్ అంతా విన్నాం. ఇంట్రడక్షన్ ఉంటుంది చెప్పేదంతా. అలాంటప్పుడు వీళ్ళు జీవము కలిగినటువంటి దేవుని విడిచి వీళ్ళు అన్య దేవతలకు, అన్య ఆరాధన చేసే బిడ్డలకి, రకరకాలైనటువంటి దుష్టక్రియలకి, రకరకాలైనటువంటి వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ స్వభావాలతో ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడే కోరేషు రాజు వాళ్ళని పిలవడం జరిగింది. ఇదంతా ఎక్కడుంది? మనం రెండవ వచనాన్ని రెండవ లైన్ మొదటిది రాజాజ్ఞ అయిపోయింది. రెండవది ప్రవక్త యొక్క ప్రవచనం. దీంట్లోనే దీన్ని రెండు భాగాలు చేసి ఇది ప్రవచనం ఎందుకు చెప్పించాడు? ఇదంతా ముందుగానే చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది అంటే ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దేవుని విడిచి అన్ని దేవతలకు మొక్కడం జరిగిందో యిర్మీయా ద్వారా దేవుడు ఒక ప్రవచనం చెప్పించాడు. ఏమని చెప్పించాడంటే ఇశ్రాయేలీయులారా, యూదులారా, మీరు నా మాట వినక నా ఆజ్ఞలను ధిక్కరించి మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు జీవిస్తున్నారు కాబట్టి మీ మీదకి నేను తీర్పుని లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రాజులందరినీ మీ మీద ఒక్కసారిగా పంపించి మిమ్మల్ని అందరినీ కూడా సర్వనాశనం చేయించేస్తాను అని చెప్పడం జరిగింది. దేవుడు అట్లా చెప్తాడా? ఏమ్మా దేవుడు అట్లా చెప్తారా? చెప్తాడు. ఎప్పుడు? మాట విననప్పుడు. దేవుని మాట విననప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏ రీతికైనా మనల్ని ఆయన వశంలోకి తెచ్చుకునేదానికి ఏ రీతికైనా అలా చేస్తాడు. ఇది యిర్మీయా యొక్క ప్రవచనం. యిర్మీయా ద్వారా ముందుగానే చెప్పించాడు. చూద్దాం ఆ మాటలు, కొన్ని మాటలు చూద్దాం. ఎందుకు చెప్పించాడు అనే విషయానికి యిర్మీయా గ్రంథము 25వ అధ్యాయం చూద్దాం. యిర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేద్దాం. రాజు యొక్క ఆజ్ఞ. నేను దాన్ని మనం ఏమి నేర్చుకోవాలో కూడా నేను చెప్తాను. రాజు యొక్క ఆజ్ఞ అయిపోయింది. ఇప్పుడు యిర్మీయా యొక్క ప్రవచనం. యిర్మీయా ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ ప్రవచనం అనేది మనం చూద్దాం. చూడండి. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము 4వ సంవత్సరమున అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు 1వ సంవత్సరమున యూదా ప్రజలందరినీ గూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ప్రవక్త అయిన యిర్మీయా యూదా అందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించాడు. ఆమోసు కుమారుడును యూదా రాజైన యోషియా 13వ సంవత్సరము మొదలుకొని నేటి వరకు, అంటే ఇప్పటి వరకు అని అర్థం. నేటి వరకు అని ఉంది, ఇప్పటి వరకు అని కాదు అక్కడ అర్థం. అప్పటికి నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమవుతూ వచ్చెను. నేను పెద్దల కాడనే లేచి
మీకు ఆ మాటలు ప్రకటించుటకు వచ్చినని మీరు వినకపోతే మీ చేతి పనుల వల్ల నాకు కోపము పుట్టించుకుంటున్నట్లు నేను మీకు ఏ బాధను కలుగ చేయకుంటున్నట్లు అన్య దేవతలను అనుసరించటయు వాటిని పూజించటయు వాటికి నమస్కారం చేయటయు మాని మీరందరూ ఏంటంట మీ చట్ట మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నిలుపులని చెప్పుటకై యెహోవా పెద్దల కాడిని మీరంతా చదవండి. ఎందుకు చెప్పాడు ఈ ప్రవచనం అంటే, వీళ్ళు దేవుని మాట వినక దేవునికి అవిధేయుడై ఎలా ఉన్నారంట, దుష్ట మార్గంలోను దుష్ట క్రియలలోను వారికి నచ్చినట్లుగా వారు జీవిస్తా ఉన్నప్పుడు దేవుడు చూసి చాలా మంది ప్రవక్తల ద్వారా చెప్పించాడు. అందులో నేను యెర్మీయా అక్కడ చూపించాను, ఇంకా చాలా మంది చెప్పారు వాళ్ళకి. కానీ వాళ్ళు మరలేదు, అంటే వీళ్ళు వెనక్కి తిరగలేదు, దేవుని వైపుకి రాలేదు. వీళ్ళు ఇష్టానుసారంగా చేసేటప్పుడు ఇక దేవుడు చూసి ఇక దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళ మీదకి ఇక నేను చెప్తే కుదరదు, వీళ్ళకి మాటలు చెప్తే వీళ్ళు వినేటట్టు లేదు, కాబట్టి వీళ్ళకి ఏం చేయాలా, తగిన గుణపాఠం నేర్పిస్తేనే తప్ప వీళ్ళు నా వైపుకు తిరగరు అని ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు చదువునే అదే అధ్యాయం 25వ అధ్యాయం చదువుకుంటున్నాను. మీరు అదంతా చదవండి. ప్రాముఖ్యంగా 10వ వచనం చదువుదాం. సంతోషనాదమును ఉల్లాస శబ్దములను పెళ్లి కుమారుని స్వరమును పెళ్లి కుమార్తె స్వరమును తిరగటిగాల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. చూడండి ఏం చెప్తారు ఇక్కడ, మీరు పెళ్లి కుమారుని స్వరం అంటే పెళ్లిళ్ళు మీరు చేసుకోలేరు. ఇక మీ బ్రతికి ఎలా ఉంటుందంటే దాని అర్థం ఏంటంటే, మీ బ్రతికి ఎలా ఉంటుందంటే చచ్చిన శవాల్లాగా ఉంటారు మీరు, మీలో హృదయ కాంతి ఉండదు అని చెప్పేశాడు, చెప్పేశాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది యెర్మీయా ద్వారా ఇదంతా అంటే, కారణము వీళ్ళు జీవము కలిగినటువంటి దేవుని విడిచి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 2 పాయింట్లు చెప్పాను నేను. ప్రవచనం చెప్పాను, రాజు యొక్క ఆజ్ఞ చెప్పానా? ఈ రెండింటిని మనమే నేర్చుకోవాలి. ఈ యెజ్రా గ్రంథంలో నుండి మనమే నేర్చుకోవాలి. ఇదంతా ఇశ్రాయేలుకి సంబంధించినటువంటిది. ఇప్పుడు సంఘంగా కూడి మనం ఉన్నాం కాబట్టి మనమే నేర్చుకోవాలి దీంట్లో నుంచి. రాజు, మన రాజు ఎవరు? మన రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు మన రాజు. మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడు ఆయన? మనకు కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడు రాజు. మన రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటయ్యా ఆజ్ఞ అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇది ఆయన చెప్పినటువంటి మాట. ఆ మాటకు మనం ఏమన్నా లోబడుతున్నామా? లోబడలేదు. లోబడకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇశ్రాయేలుకి ఏం జరిగింది? దేవుడే వారికి ప్రేరేపించి పక్కన ఉన్నటువంటి రాజులకి ఆ రాజ్యాన్ని ప్రేరేపించి ఇశ్రాయేలు అంతటినీ బ్రతికి ఆరేయడం జరిగింది. మరి దేవుడు ఇచ్చినటువంటి, మన రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ మరి మనం చేయకపోతే మనకు కూడా ఇలాంటి పరివయసనం మనం కూడా అనుభవించవలసి వస్తుంది. అది ఎప్పుడయ్యా అని మీరు అనుకుంటావచ్చు. మేమేం చేయడం లేదు కదా, మా మీద ఇంకా రాలేదు కదా అని మీరు అనుకోవచ్చు. ఇశ్రాయేలు మీద కూడా వెంటనే రాలేదు, చాలా లేటుగా వచ్చింది ఆయన తీర్పు. అలాగే మనకు కూడా తీర్పు వస్తుంది. ఎప్పుడైనా తీర్పు అంటే, ఒకవేళ ఈ లోకంలో రాకపోవచ్చేమో కానీ దేవుని దగ్గర మాత్రం మనము పరలోక రాజ్యంలో దోషులుగా ఆయన ఎదుట ఖచ్చితంగా నిలబడతాం. ఓకేనా? సరే, మాట విని మనకు ఒక రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినటువంటి ప్రజలు ఎలా ఉన్నారు, ఆజ్ఞ విననటువంటి ప్రజలు ఎలా ఉన్నారో ఉదాహరణకి ఒక 2 మాటలు చెప్తాను నేను. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఎవరుంటారు? మీరు చూడకుండా చెప్పండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మొదట్లోనే ఒక ఆయన కనబడతాడు. ఎవరైనా? వెరీ గుడ్ ఆన్సర్. బాప్టిస్ట్ ఇచ్చి యోహాను కనబడతాడు. ఈ బాప్టిస్ట్ ఇచ్చి యోహాను ఏం చెప్తాడంటే, చదువుదాం ఒకసారి. దీన్ని మన రాజు ఏం చెప్తా ఉన్నాడో ఒకసారి మనం కూడా చూస్తే బాగుంటుంది. కాబట్టి
మనకి చెప్పాడు, కానీ మనము వినలేదు. వినకపోతే అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా కొన్ని మాటలు మాట్లాడిస్తా ఉన్నాడు. చూద్దాం, చదవండి ఆయన. 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున యందు బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి, అరణ్యములో కేక వేయున ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పడం జరిగింది. ఇతడే యోహాను. ఇక్కడ ఆపి ఇప్పుడు వెంటనే 6వ వచనానికి రండి. తమ పాపమును ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అతడు పరిసయ్యులను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? చూడండి, అంటే ఇశ్రాయేలుకి మరలా ఇక్కడ కూడా చెప్తా ఉంటాడు, ఏమని? సర్ప సంతానమా అని మాట్లాడుతూ ఉంటాడు. యూదులు దేవుని యొక్క బిడ్డలు, వారినే సర్ప సంతానమా, రాబో ఉగ్రత. రాబో ఉగ్రత అంటే ఏంటది? ఇంకా మనం కిందకి వెళ్తే ఇంకా కొన్ని మాటలు చూద్దాం. 11వ వచనం ఒకసారి చదువుదాం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారును విప్పుటకైనను నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను, చాలు ఇక్కడ ఆగదాం. పరిశుద్ధాత్మతోను అగ్నితోను, అగ్ని బాప్తిస్మం. మనం మొన్న దగ్గరికి వెళ్ళాం, అక్కడ చెప్పిందాన్ని ఏమని? నేను అగ్ని బాప్తిస్మం పొందుకున్నానని చెప్పిందాన్ని. అగ్నితో బాప్తిస్మం తీసుకుంటే ఎవరైనా బుక్ ఏం చెప్తుంది? గ్రంథకర్త దేని గురించి మాట్లాడుతూ వచ్చి ఆ మాట మాట్లాడాడు. ఇవి అర్థం కాకపోతే అగ్ని బాప్తిసాలు ఉంటాయి, ఇంకపోతే గాలి బాప్తిసాలు కూడా వస్తాయి. రేపు నుంచి గాలితో బాప్తిస్మం ఇస్తానని చెప్పాడు ఆయన. ఒక ఆయన అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. అగ్ని బాప్తిస్మం అంటే ఇది దేవుని తీర్పు గురించి సాదృశ్యం. దాన్ని ఆవిడ చెప్పింది మనకి, నేను అగ్ని బాప్తిస్మం పొందుకున్నది కాలిపోలేదని. అగ్నితో బాప్తిస్మం, ఇప్పుడు బాప్తిస్మం ఎలా తీసుకుంటాం? మనము నీళ్ళలోకి పోయి మునిగి తీసుకుంటాం. మరి అగ్ని బాప్తిస్మం అంటే అగ్నిలో పోయి తీసుకోవాలి కదా. మరి అగ్ని బాప్తిస్మం తీసుకున్నారని చెప్తుంది ఏంటంటే, మీరు గొర్రెలాగా వెళ్ళి మీరు మారు మనసు పొందకపోతే మీకు తీర్పు తీరుస్తాడు అని చెప్తున్నాడు ఇక్కడ. దాని అర్థం మీరు గొర్రెలాగా అంటే గొర్రె దేనికి సాదృశ్యం? మా గొర్రె దేనికి సాదృశ్యం? విశ్వాసికి సాదృశ్యం. అంటే మీరు విశ్వాసం లాగా ఆ అనుభవాలు చెప్తుందా? అగ్ని బాప్తిసాలు ఏం లేవు. యేసు ప్రభు ఎవరికి అగ్ని బాప్తిసాలు ఎవరికి ఇవ్వలేదు. కానీ ఇంకెవరైనా ఇచ్చారా? పేతురు ఇచ్చాడా? యోహాను ఇచ్చాడా? ఆయన శిష్యులు ఎవరైనా ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు. మరి ఈయన ఎక్కడి నుంచి తీసుకుంది? నేను అగ్ని బాప్తిస్మం తీసుకున్నానండి. చాలా మంది ఇదే మాట ఎత్తుకొని వస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి బుక్కే అర్థం కాలేదన్న దాని అర్థం. వాళ్ళకి ఏం అర్థం కాలేదు? బుక్ లో దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది వాళ్ళకి అర్థము కాలేదని దాని అర్థం. యేసు ప్రభు దగ్గర రేపు మీకు తీర్పు తీరుస్తాడు, మీరు మారు మనసు పొందుకోండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. అది దాని అర్థం. మరి మనం రాజ ఆజ్ఞ, మన రాజు ఏమాజ్ఞ ఇచ్చాడు? మారు మనసు లేకపోతే ఏం చేస్తాడట? అగ్నితో బాప్తిస్మం ఇస్తాడట. అగ్నితో బాప్తిస్మం అంటే తీర్పులోకి నువ్వు వస్తావు అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? మన రాజాజ్ఞకి లోబడాలి కదా. వాడు లోబడలేదు, ఇశ్రాయేలీయులు లోబడలేదు, మనము లోబడ్డాం కాబట్టి ఖచ్చితంగా మనకేముండదు? తీర్పు ఉండదు. లేకపోతే ఖచ్చితంగా తీర్పు గ్యారెంటీగా వస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలా? లోబడాలి దేవునికి. దేవుని మాట వినాలి మనం. దేవుని మాట మనం వినకపోతే ఖచ్చితంగా మనకి అగ్ని బాప్తిస్మం చేస్తాడు. ఓకేనా? అర్థమైందా? ఇది మన రాజు ఏం చేస్తాడు అంటే కారణం ఇది. మన రాజు తీర్పు తీరుస్తాడు. వాళ్ళకైతే అందరినీ చంపించే తీర్పు ఇచ్చాడు. చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ ప్రేరేపించి వాళ్ళకి బాగా హింస పెట్టాడు. చాలా మందిని ఇబ్బందులు పాలు చేశాడు.
అప్పుడైనా వాడు తిరుగుతారు అనుకున్నాడు, కానీ వాడు మాత్రము దేవునికి లోబడలేదు. లోబడకపోయేసరికి యిర్మీయా ద్వారా ప్రవచనం చెప్పించాడు. ఏమని? మీరు జీవం కలిగిన దేవుని విడిచి మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు జీవిస్తున్నారు కాబట్టి మీరు 70 సంవత్సరాలు చెరకి వెళతారు. ఎక్కడుంది ఈ మాట? యిర్మీయా ప్రవచనంలో ఉంది. ఈ మాట ఎక్కడుందో చూద్దాం ఒకసారి. 25వ అధ్యాయము 9వ వచనం కానీ చదవండి. యిర్మీయా గ్రంథము 9వ వచనం, అదే అధ్యాయము చూడండి, కరెక్ట్గా చదవండి. మీరు నా మాటలను ఏం చెప్తున్నాడు అక్కడ? నేనేం కొత్తగా ఏం చెప్పడం ఉందమ్మా, నేనేం కొత్తగా ఏం చెప్పడం లేదు, బైబిల్లో ఉన్న మాటలే చెప్తా ఉన్నాను. మీరు నా మాటలు వినకపోతే కనుక నేను ఏంటంట ఉత్తర దేశంలో ఉన్న సర్వజనులను నా సేవకుడైన నెబుకద్నెజరు, చూడండి ఏమ్మా, సేవకుడైనా నెబుకద్నెజరు సేవకుడా? నెబుకద్నెజరు సేవకులాగా వాడుకుంటున్నాడు. అంటే దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలాగైనా వాడుకుంటాడు ఆయన. ఓకేనా? నా సేవకుడైన బబులోను రాజును నేను పిలవనంపించుచున్నాను. ఈ దేశం మీదకి దీని నివాసుల మీదకి చుట్టూనున్న ఈ జనులందరి మీదకి వారిని రప్పించుచున్నాను. ఈ జనులు శాపగ్రస్తులుగాను విస్మయాస్పందముగాను అపహాస్య స్పందముగాను ఎప్పటికీ పాలుగా ఉండజేసేదను. ఏం చెప్తున్నాడు? మంచి చేస్తానని చెప్పడం లేదు. నన్ను విడిచి వెళ్ళిపోయారు కాబట్టి మిమ్మల్ని అందరినీ పాడు చేసేస్తాను. అంటే మీకు ఒకరికొకరికి సంబంధం లేకుండా చేసేస్తాను. ఇంకా ఏం చెప్తున్నాడు చూద్దాం, చదవండి. 11వ వచనం చదవండి. ఈ క్రమంతా మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ జనులు 11 ఈ దేశమంతా పాడును నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజులకు దాసులుగా ఉండును. యెహోవా వాక్కు ఇదే. ఏం చెప్తా ఉన్నాడంటే యిర్మీయా ద్వారా ప్రవచనం చెప్పించాడు. నేను ఇప్పుడు దాకా ప్రవచనమే చెప్తా ఉన్నాను, ప్రవచనాన్ని వివరిస్తా ఉన్నాను. ఏమని ప్రవచనం చెప్పిస్తున్నా అంటే మీరు 70 సంవత్సరాలు మీదిగా దేశంలోకి వెళ్ళి వేరొక రాజుకి బానిసలుగా ఉంటారు. మీరు వాళ్ళు చెప్పింది చేయాలి. వాళ్ళు చెప్పింది చేయకపోతే వాళ్ళు మీకు హింసలు పెడతారు, రకరకాలైనటువంటి శ్రమలు మీరు అనుభవిస్తారని దేవుడు ముందుగానే వారికి యిర్మీయా ద్వారా ప్రవచనం చెప్పించేశాడు. ఇది ప్రవచనం. నేను మొదటిది రాజు ఆజ్ఞ, మొదట్లో ఏ అని పేరు పెట్టి రాజు యొక్క ఆజ్ఞ. ఏంటి ఆ రాజు ఏమని ఆజ్ఞాపించాడో మీకు తెలిసాను. దాంట్లో నుంచి మనం ఏమి నేర్చుకున్నామో తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రవక్త యొక్క ప్రవచనం. ఈ ప్రవచనంలో ఏముందంటే మీరు 70 సంవత్సరాలు మాట వినకపోతే మీరు 70 సంవత్సరాలు వేరొక రాజుకి మీరు బానిసలుగా ఉంటారని చెప్పాడు. ఇది ప్రవచనం. దీన్ని ఖచ్చితంగా నెరవేర్పులను తీసుకురావాలి. వెళ్ళారా ఇల్లు? బబులోను చెరకు వెళ్ళారా? మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం. బబులోను చెరకు వెళ్ళారు. బబులోను చెరలో చాలా హింసలు పడ్డారు. చాలా హింసలు పడిన తర్వాత ఆ హింసను చూసి దేవుడు మరలా యిర్మీయాను ప్రేరేపించాడు. ఏమని ప్రేరేపించాడు? 29వ అధ్యాయం చూద్దాం. 29వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. ఆ బాధలు ఇశ్రాయేలు యొక్క బాధలు చూసి చదవండి. యెహోవా ఆజ్ఞించుచున్నాడు, బబులోను ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేను చదువుతా చూడండి. యెహోవా ఆజ్ఞించుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరాలు గతించిన తరువాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేరు ఈ స్థలమునకు మరలా మిమ్మల్ని తిరిగి రప్పించును. అంటే వీళ్ళు ఎక్కడున్నారు? అప్పుడు దాకా దేవుని మాట విని దేవునితో కూడా ఉన్నటువంటి ప్రాంతానికి మళ్ళా తిరిగి నేను మళ్ళా రప్పించుకుంటాను. మీరు ఇప్పుడు పోయి ఎవరు బబులోను వాసుల కింద మీరు
బానిసలుగా ఉండి మరలా ఆ బానిస బ్రతుకుల్లో నుంచి నేనే మిమ్మల్ని విడిపిస్తాను అనే విషయం అర్థమవుతుందా అని చెప్పే భాషనైనా. దేవునికి వ్యతిరేకంగా చేస్తే దేవుని బిడ్డలను చూడు, ఇంకొకరిని చూడు. ఖచ్చితంగా దేవుడు ఎవరినైనా సమానంగానే చూస్తాడు. ఆ సమానత్వంలో ఇప్పుడు ఇశ్రాయేలుకి భయంకరంగా హింసలు పెట్టడం జరిగింది. ఆ హింసలు చూసి మళ్ళా ఇప్పుడు దేవుడు మళ్ళా మారు మనసు తెచ్చుకున్నాడు. ఆయన మారు మనసు అవసరమా? దేవుడు ఆల్రెడీ ప్రవచనం చెప్పించాడు, మిమ్మల్ని పలానా చేత నేను చంపించేస్తానని చెప్పాడు. మరలా అదే ఆయన మార్పు చెంది మరలా ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు మిమ్మల్ని మరలా నేను మీకు ఇస్తానన్నటువంటి ప్రాంతాల్లో మీరు ఉండవలసినటువంటి ప్రాంతంలోకి మరలా మిమ్మల్ని రప్పిస్తాను అని చెప్పడం జరిగింది. ఇంతటితో 2 భాగాలు ముగిసాయి. ఏ భాగం అయిపోయింది? బి భాగంలో 2 పార్ట్లు అయిపోయింది. ఒకటి ప్రవచనం ఎందుకు చెప్పించాడు చెప్పాను. నెరవేర్పు ఏంటా నెరవేర్పు అంటే, అది కోరేషు రాజును ప్రేరేపించి కోరేషు ద్వారా తిరిగి కట్టడానికి, మందిరాన్ని కట్టడానికి చాటింపు వేసినట్లుగా మనము 2వ వచనంలో గమనించాం. ఇంతటితో 2 భాగాలు వచ్చాయి. ఇప్పుడు అదే మాట ఇంకెవరి ద్వారా చెప్పించాడా? ఇర్మియా ద్వారా చెప్పించాడు తిరిగి రప్పిస్తానని. ఇంకెవరైనా ద్వారా చెప్పించాడని మనం గమనిస్తే చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం చూద్దాం. కరెక్ట్గా చదువుదాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 28వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము చూడండి. కోరేషుతో నా మంద కాపరి అంటే ఆయన దేవుని మందం ఏమైనా కాస్తున్నాడా? కాయలేదు. అంటే దేవుని ప్రేరేపణకి ఎవరైతే లోపడతారో వారిని నా సేవకుడుగా పిలుస్తున్నాడు ఆయన. కోరేషు ఎవరు పిలుస్తున్నాడు? మరొక ఒకసారి చదవండి. కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు అంటే నా ఇష్టమంతయు నెరవేర్చువాడా. నీవు కట్టబడదు అని దేవాలయమునకు పునాది వేయబడునని నేను చెప్పుచున్నాను. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఎవరు కుడి చేతిని పట్టుకున్నాడు? ఇక్కడ ఎవరు కుడి చేతిని పట్టుకున్నాడు? కోరేషు రాజు యొక్క కుడి చేతిని పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు? అమ్మా, దేవుడు పట్టుకున్నాడు. దేవుడే కదా ఇతన్ని ప్రేరేపించింది. దేవుడే కదా ఇతన్ని ప్రేరేపించి ఆయన మనసునికి నొప్పించింది ఎవరు? దేవుడే. దీంట్లో మూల సూత్రధారి ఎవరు? ఈ అధ్యాయానికి మూల సూత్రధారి ఎవరు? సూత్రధారి ఆయన నడిపించే ఆయన. సూత్రధారి అంటే నడిపించే వ్యక్తిని అర్థం. ఇప్పుడు నడిపించే వ్యక్తి ఎవరు? యెహోవాయే. మీరు బైబిల్ చదువుకొని చేయాలని చెప్పాను. 2 సార్లు చదువుకోవాలన్నాను ఈ అధ్యాయాన్ని. కనీసం 3 సార్లన్నా 2 సార్లన్నా చదువుకోవాలని చెప్పాను ఈ అధ్యాయాన్ని మాత్రమే. దీంట్లో ఎవరిని ప్రేరేపిస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది మీరు అర్థం కాకుండా మౌనంగా ఉన్నారు. దేవుడే దీనికి మూల సూత్రధారి. అంటే దేవుడే నడిపిస్తున్నాడు, దేవుడే ప్రేరేపిస్తున్నాడు. ఆ ప్రేరేపణకి లోబడిన వారిని మాత్రమే దేవుడు వాడుకుంటాడు. లోబడని వారిని ఏం చేస్తాడు? పక్కన పెట్టేస్తాడు. ఇంకొక ఆయన ఎన్నుకుంటాడు. మరి ఈరోజు మందిరంలోకి వచ్చినటువంటి మనం పిలువబడ్డామా? మనకు వచ్చామా? దేవుని మందిరంలోనికి మనం పిలువబడ్డామా? లేకపోతే మనకి ఇష్టానుసారంగా మనం వచ్చామా? పిలువబడ్డాం. పిలువబడిన వారు మనము దేవునికి ఇష్టానుసారంగా ఉన్నామా? దేవునికి ఇష్టానుసారంగా లేవా? దేవుని ఆత్మకు మనం లోబడుతున్నామా? దేవుని మాట మనం వినగలుగుతున్నామా? వినలేకపోతున్నామా? వింటే ఎలా ఉంటుంది మన జీవితం, వినకపోతే ఎలా ఉంటుంది మన జీవితం? కొద్దిమంది నేను ఉదాహరణ రూపంగా కొద్దిమందిని చూపించి ఇప్పుడు కోరేషుని ప్రేరేపించాడు దేవుడు. చదివాం మనం. మొదటి వచ్చిన చూడండి. అక్కడ మొదటి వచ్చిన 3వ భాగం చదవండి ఒకసారి. పారసీకపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అన్నాడు.
ఇప్పుడు నిన్ను నన్ను కూడా ప్రతిరోజు ప్రేరేపిస్తూ ఉంటాడు దేవుడు. ప్రతి క్షణం దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. అర్థమైందా? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎవరున్నాడమ్మా? మనుషులు చేత కట్టబడినటువంటి మందిరంలో ఉన్నాడా? లేకపోతే మన హృదయం అనే దేవాలయంలో ఉన్నాడు ఆయన. ఆ దేవాలయంలో ఉండి మౌనంగా ఉంటాడు ఆయన. దేవాలయంలో మౌనంగా ఉన్నాడు ఆయన. మనకు చెప్తా ఉంటాడు, మన మనసును ప్రేరేపిస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాము? ఆత్మను చెప్పి మన మనసు ఎలా ప్రేరేపించబడితే అలాగే వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? పాత నిబంధన ప్రకారము దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళ సిద్ధాంతం ప్రకారము మందిరంలోనే ఉన్నాడు. మరి కొత్త నిబంధన ప్రకారం యేసు ప్రభు మనకేం చెప్పాడు? నేను మందిరంలో లేను, ఎవరున్నా నేను మీ హృదయంలోనే ఉన్నా. నేను మీ హృదయమే దేవుని ఆలయం. ఇది కూడా దేవుని ఆలయమే. మీ అందరూ కూడుకొని ఇక్కడ నన్ను ఆరాధిస్తే నేను సంతోషిస్తా ఈ ప్రాంతంలో. అదే రీతిగా నీ హృదయంలో నేను ప్రేరేపించిన ప్రతి మాటని నువ్వు వినగలిగి దానికి లోపడితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, లేకపోతే దరిద్రంగా ఉంటుంది. అర్థమవుతుందా? మన జీవితం ఆయన మాటకి లోబడితే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినవి మనకు ఇందాక మనం పాడుకున్నాం. యేసయ్య నిన్ను తలంచగానే నా శ్రమలు శ్రమలుగా కనిపించలేదు. శ్రమ వస్తుంది కానీ అది శ్రమగా ఉండదు. మనకు కష్టం వస్తుంది, మనకు కష్టంగా అనిపించదు. అదే పాత నిబంధనలో కానైతే ఖచ్చితంగా శ్రమగానే కనపడింది వాళ్ళకి. మరి యేసు ప్రభు మన కోసం ఇంత చేస్తే మరి నువ్వు నేను ఏం చేయగలుగుతున్నావు ఆయన కోసం? కనీసం దేవుని మందిరానికి వచ్చేదానికి కూడా మనకు తీరుకున్నాడు. ఇంకేం చేస్తాం? పొద్దున్నేసి ఒక వాట్సాప్ చూశాను. ఏమో చూశానంటే, దేవుని మందిరానికి నడవలేని నీ యొక్క దేహము పరలోక రాజ్యానికి ఎలా నడుస్తుంది నీ దేహం? వాటిని అంత అద్భుతంగా పెట్టాడు. దేవుని మందిరానికి రాని నువ్వు పరలోక రాజ్యానికి ఎలా పోగలవు? చూడండి, ప్రశ్న వేసుకోండి మీరు ఒకసారి. మనం దేవుని మందిరానికే వెళ్ళలేకపోతే పరలోక రాజ్యానికి పోవాలంటే ఎంత తేలిక? పరలోక రాజ్యానికి ఇక్కడంటే మందిరానికి ఎవరు ఆపడు. ఒకవేళ ఆపితే నీ ఇంట్లో వాళ్ళు ఆపుతారేమో అంతవరకే. కానీ ఇక్కడికి పోవాలంటే చాలా ఆటంకాలు ఉన్నాయి మనకి. అందరూ ఆపుతారు. ఉదాహరణకి కలెక్టర్ కలవాలనుకో మనము నేర్పిపోతామా? టక లే భయం. ముందు గేట్ కార్డు అడగాలి. వాడి ద్వారా ఇంకొకటి రికమెండేషన్, వాడి ద్వారా ఇంకొకటి రికమెండేషన్. ఎట్లా పోవాలి? ఏది? ఈ లోక సంబంధమైనటువంటి ఆ ఉద్యోగం అంటే ఒక మనిషి కోసం. అదే దేవాది దేవుడిని కలుసుకోవాలంటే, దేవాది దేవుడిని కలుసుకోవాలంటే మనం ఎలా ఉండాలి? ఇంకా అర్థమవుతుందని చెప్పే భాష అర్థమవుతుందమ్మా? అంటే దేవునికి ఏమి విలువ లేదు. మనము సమయాన్ని ఇవ్వడం లేదు. ఎవరికి ఇస్తున్నాం సమయం? ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇదిగో పలానా దగ్గర మనిషికి 10,000 ఇస్తున్నాడు, అకౌంట్లో వేస్తాడంటే మీ అందరూ రాండి అన్నారనుకో, ఉదయం 9 గంటలకు అన్నారనుకో, ప్రకటించాడు ఒక ఆయన. మన 8 గంటలకు కూర్చుంటాడా? నిజం చెప్పండి, అబద్ధం చెప్పకండి. 7:30కే పోయి కూర్చుంటారు. నన్ను అడిగితే 4 గంటలకు పోయి కూర్చున్నవాడు కూడా ఉన్నాడు. ఎందుకంటే ముందు నాకే వస్తుంది ఆ బొమ్మ. మరి ఈ లోక సంబంధం ఆ 10,000 ఏమన్నా శాశ్వతమా? శాశ్వతంగా ఉండవు. ఏదో ఒక జబ్బో, ఏదో ఒక దానికి ఖర్చు పెట్టేస్తాం. మరి నువ్వు నిత్యము దేవుని దగ్గర ఉండాలంటే మరి దేవుని మందిరానికి రాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తూ ఉంటే దేవునితో కూడా పోయి కూర్చోగలవా? ఒకసారి మనం ఆలోచన చేసుకుంటూ ఈ వాక్యంలో నుంచి మనకు దేవుడు ఏమి నేర్పించబోతున్నాడు అంటే, నేను మీ మనసును ప్రేరేపిస్తున్నాను పదే మీరు మాత్రం నా దగ్గరికి రావడం లేదు, నా మాట మీరు వినడం లేదని చెప్తుంది. ఇప్పుడు వినేదానికి ఎవరినైనా వాడుకుంటాడు దేవుడు. నేను క్రైస్తవుడిని, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను పాస్టర్ని అని అనుకుంటే కుదరదు. పాస్టర్ ఏం గొప్ప కాదు, విశ్వాసం ఆయనకి తక్కువ కాదు. ఎవరైతే ఆయనకి ఎక్కువగా లోపడతాడో ఆ వ్యక్తి ఆయనకి గొప్పవాడు. ఆయన ఎవరైనా కావచ్చు, విశ్వాసి కానీ
పాస్టర్ కానీ లేదా ప్రవక్త కానీ ఎవరైనా కానీ రాజైనా కానీ అధికారులైనా కానీ ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, ఎవరైతే ఆయన చెప్పినట్లుగా జరిగించాలని అనుకుంటారో వారికి మాత్రమే దేవుడు అనుకూలం. ఇప్పుడు కోరేష్ ఎలా ఉన్నాడు? చెయ్యి బట్టి నడిపిస్తాను నేను అని చెప్తా ఉన్నాడు. అక్కడ మందిరాన్ని కట్టేదానికి నేను ఆల్రెడీ నిన్ను ప్రేరేపించాను, నిన్ను ఏర్పాటు చేస్తూ ఉన్నాను, నువ్వు వెళ్ళి మందిరం కట్టు. నా జనులకి నేను చెప్పాను కానీ వాళ్ళు వినలేదు. మీకు అబకు గ్రంథంలోకి వెళితే, నేను అబకు కాదు హక్కై సారీ కానీ చెప్పలేకపోతే మనం చూద్దాం ఎలా ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు అనే దానికి. ఎప్పుడు పడితే అప్పుడు వాడుకుంటాడా? ముందుగానే నిర్ణయించాడు. ముందుగానే నిర్ణయించడం మనకు తెలియాలి. అది ఎలా తెలియాలో కొన్ని వచ్చిన చూద్దాం. నేను సామెతల గ్రంథము 21వ అధ్యాయం చూడండి ఒకసారి. చదవగలిగిన వాళ్ళు గట్టిగా చదవండి. 21వ అధ్యాయము సామెతల గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. చాలు. ఏం చెప్తున్నాడు? రాజు యొక్క హృదయము యెహోవా చేతిలో. ఎవరి రాజు? ఇప్పుడే మనం చూసుకున్నాం. కోరేష్ రాజు యొక్క హృదయము యెహోవా చేతిలో ఎలా ఉందంట? అది నీటి కాలువ వలె ఉంది. నీటి కాలువ నీరు పడతా ఉంది, దానికి అడ్డుకట్టు పెట్టిన ఆగిపోతుంది. తెగిపోద్దా? తెగదు. నీటి కాలువ అన్నాడు అక్కడ. సముద్రం అనేది, సముద్రంలో నీరు మనం ఆపలేము, కాలువలో నీరు ఖచ్చితంగా మనం ఆపలేం. అంటే ఆయన హృదయం ఎలా ఉంది? ఆయన చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? యెహోవా దేవుడి చేతిలో ఉంది. అంటే ఇప్పుడు కోరేషు పుట్టకదలికే లేదు, కోరేషు రాజు కాకదలికే కోరేషుని ప్రేరేపించాడా ఇశ్రాయేలుని విడిపించేదానికి, మందిరం కట్టించేదానికి, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమన్నా పోయి ఆయన ప్రేరేపించాడు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఎలా తెలుసుంటాడు? ఏమా నా మాటలు అర్థమవుతున్నాయా? కోరేషుని అప్పటికప్పటికే పోయి, కోరేష ఇశ్రాయేలు నా మాట వినలేదు కాబట్టి నువ్వు పోయి వాడిని తీసుకొచ్చి మందిరం కట్టించని చెప్పాడా? లేకపోతే ఇశ్రాయేలు యొక్క హృదయం ఎలా ఉంటుందో దేవునికి తెలిసి ముందుగానే ప్రేరేపించడం జరిగిందా? ప్రశ్న. ముందుగానే. అందుకనే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు చూస్తాం. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో, ఎవరిని ముందుగా ఏర్పాటు చేసుకున్నో. ఎరగడం వేరే, ఏర్పాటు చేసుకోవడం వేరే. ఎరగడం అంటే నువ్వు ఇక ఏ కాడికి ఈ భూమి మీదకి వస్తావని దాని అర్థం. నేను ముందుగా ఏర్పాటు చేసుకున్నంటే నువ్వు వచ్చేసరికి నేను అన్ని నీ కోసం సిద్ధపరుస్తాను, ఆ తర్వాత నిన్ను జస్ట్ ఒక పనివాడుగా వాడుకుంటాను అంతే. అది ముందుగానే ఏర్పాటు చేసుకోవడం. ఇప్పుడు బబులోను చేతకి పంపించాడా? డైరెక్ట్ గా కోరేష్ దగ్గరికి పంపించాడా? పంపించలేదు. ముందు అష్షూరు చేతికి అప్పగించాడు, అష్షూరు చేతి నుంచి బబులోను చేతికి అప్పగించాడు, ఇప్పుడు కోరేష్ రాజును పంపించాడు. అంటే వాళ్ళని బాగా నరగొట్టిన తర్వాతనే అప్పగించాడు దేవుడు. ఎవరి చేతికి? కోరేష్కి. కోరేష్ రాజ్యం చేతికి వచ్చేసాడు. అంటే దేవుడిదంతా ముందుగానే ఒక ప్లాన్ వేసి ఉంటాడు. మనందరి మీద ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ని మనం దేవుని మనసుకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆలోచనలు మనకు తెలుస్తాయి. లేకపోతే మనకు దేవుని ఆలోచనలు మనకు తెలియదు. మరి మనం అనుకూలంగా ఉన్నామా లేకపోతే దూరంగా ఉన్నామా ఒకసారి మనం పరిశీలన చేస్తున్నాం. ఆనుకొని ఉంటే ఖచ్చితంగా మార్పు గ్యారెంటీగా రావాలి. మార్పు లేని జీవితం మట్టిలో పారేసిన బియ్యం లాంటివి. మట్టిలో పారేసిన బియ్యాలు మీరు అనుకుంటారా? ఏమ్మా ఎర్ర మట్టి కొట్టేసింది, నల్లంగా అయిపోయినాయి, అవి ఎద్దులే, వాటిని కడిగి 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 అవి తెల్లంగా వచ్చేంత వరకు రుద్ది అప్పుడు అనుకుంటాం. మరి మనం ఎలా రుద్దుకోవాలి మన హృదయాన్ని? మనకు మార్పు లేని జీవితాలతో మనం ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడా? వాడుకోడు. ఈ విషయం ఏమి నేర్చుకోవాలి అంటే, దేవుడు నన్ను వాడుకోవాలి అంటే నేను ఎలా ఉండాలి? నా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, మార్పు కలగాలి. మార్పు లేకుండా మనం జీవిస్తూ ఉంటే దేవుడు మనల్ని మాత్రం నువ్వు చర్చికి రాస్తావు, పోతావు. నీకు ఏ ప్రయారిటీ ఉండదు. నీకు ఏ యొక్క ఆయన ఇవ్వబడినటువంటి
తలాంతులు నీలో ఏమి పనిచేయదు, అవి అక్కడే ఉంటాయి, అభివృద్ధి అవ్వదు. అది అలాగే ఉంటుంది. ఫలం అయితే ఇచ్చాడు, ఆ ఫలాన్ని నువ్వు అనేకులకి పంచలేకుండా ఉండవు అంటే కారణం ఏంటంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు చెట్టు వల్లే ఉన్నావు, నీకు మార్పు లేదు కాబట్టి అలాగే ఉన్నావు. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. ఇప్పుడు ఇంతటితో ఈ భాగాన్ని ముగించి చూడండి, 44వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 44:20 చూడండి. ఇంకొక మాట చూద్దాం, కరెక్ట్ ముగించేసి అయిపోయింది. లాస్ట్ చివరి భాగంలో ఉన్నాం మనం. 44:28 కోరేష్తో నాకు చూడండి. ఇంకా కూడా చదివింది యెర్మీయా గ్రంథంలో అదే మాట చదివింది. ఇప్పుడు యెషయా గ్రంథంలో కూడా అదే మాట, అంటే యెషయా ద్వారా కూడా చెప్పించాడు వాళ్ళకి. ఇశ్రాయేలుకి అయినా కూడా వాళ్ళు వినరా. అందుకని దేవుడు ముందుగానే ఆయన్ని ప్రేరేపించి నా మంద కాపరి, నా మందని రక్షించేవాడా, నా మందని తోడుకొచ్చేవాడా, లేకపోతే నా మందని మేపువాడా, మీరు రకరకాలుగా నేర్చుకోండి. అన్నింటినీ కూడా ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? కోరేషు అన్యుడు, దేవునికి సంబంధం లేనటువంటి బిడ్డ. మనం దేవుని బిడ్డలయ్యి మనలో మార్పులు లేకపోతే మనం మాత్రం దేవుని బిడ్డలు అనుకుంటాం, కానీ దేవుడు మాత్రం నా బిడ్డ కాదు ఖచ్చితంగా చెప్పేస్తాం. ఇది నా బిడ్డ కాదు అంతే. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయం చాలా వచ్చిన మనం గమనిస్తే అది ఏమవుతుందంటే, అంటే మేము నీ నామంలో దెయ్యాలు వెళ్ళవట్లేదా, నీ నామంలో అద్భుతాలు చేయలేదా, నీ నామంలో ప్రవచనాలు చెప్పలేదా అని అడుగుతారు. అడిగినప్పుడు యేసు ప్రభు ఏం చెప్తాడు వాళ్ళకి? ఏం చెప్తాడమ్మా? గుర్తులేవా మాటలు? కనీసం కొన్ని మాటలన్నా గుర్తులేవా? అక్రమాలు చేయవాళ్ళారా మీరు ఎవరు నాకు తెలియదు అన్నారు. పోయమ్మో ఎంత మాట శిష్యుడు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? మనమైతే రేపు దేవుడు మనం పోయి దేవుడి కాడ ఏమడుగుతాం? మనం ఏం చెప్తాం దేవుడి దగ్గర? నేను మందిరానికి పోయాను, కానుకలు ఇచ్చాను, దశభాగం ఇచ్చాను, చర్చిలో అద్భుతంగా పాటలు పాడాను అని నువ్వు అడుగుతావు. నువ్వు ఏమంటావు దేవుడు? ఇప్పుడు నీకు మారు మనసే లేదు. నువ్వెవరికి వాడు? నువ్వు ఎవరికి ఆరాధన చేశావు? మారు మనసు ఉంటే కదా నా దగ్గరికి వస్తుంది ఆరాధన. నీకు మారు మనసు లేకుండా ఉంటే నా దగ్గరికి వస్తుంది ఆరాధన? ఆరాధన చేసేవాడు ప్రతి ఒక్క ఆరాధన దేవుని దగ్గర బాగుందా? మార్పు కలిగి చేసేవాడు ఆరాధన సపరేట్గా ఉంటుంది, మార్పు లేకుండా ఉండేవాడు చేసే ఆరాధన సపరేట్గా ఉంటుంది. ఒక మాట చెప్పిన, అన్న ఉంది, అన్న ప్రార్థన చేసింది దేవుని దగ్గరికి. స్పీడ్గా అయిపోయిందా, స్లోగా అయిపోయిందా? స్పీడ్గా అయిపోయింది. ఎందుకని? ఆమె ఎలా చేసింది? ఓడి కేకలేదు. కానీ హృదయంలో మూలుగులు, హృదయము ఒక బాగా బుర్రంతా నరగొట్టినటువంటి మనిషికి ఎలా ఉంటుందో నొప్పులు అలా బాధపడ్డ ప్రార్థన చేసింది. మరి నీకు మారు మనసు లేకుండా ప్రార్థన చేస్తే ఎలా? నువ్వు అందరితో పాటు మామూలుగా ప్రార్థన చేస్తే పట్టదు దేవుని దగ్గరికి. చాలా మందికి ఈరోజు జవాబు రావడం లేదు. కారణం అంటే మార్పు లేకుండానే ప్రార్థన చేస్తున్నారు. మార్పు లేకుండా ప్రార్థన చేస్తే జవాబు రానే రాదు. మార్పు కలిగిన వాళ్ళకి ఇచ్చేదే కష్టమైన, ఇక మార్పు లేని వాళ్ళకి ఏమి ఇస్తాడు జవాబు? మనం పరిస్థితి చేసుకుందాం. అందుకనే ఈరోజు దేవుని వాక్యం మనందరికీ, నాతోనూ మీతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ముందు తర్వాతే మీకు ఈ వాక్యం, ముందు నాకు తర్వాతే మీకు ఈ వాక్యం. కాబట్టి మనం ఎలా ఉన్నామో మనము పరిశీలన చేసుకున్నాం. నేను ముగింపుడే వచ్చా, లాస్ట్. ఇప్పుడు దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు ఎప్పుడు? లోబడిన వ్యక్తిని ఒక ఇద్దరు చూపించి, లోబడని వ్యక్తిని ఒక ఇద్దరు చూపించి నేను మానేస్తాను. లోబడిన వ్యక్తి చూద్దాం. దానియేలు గ్రంథము లోబడిన వ్యక్తి దానియేలు గ్రంథంలో పెడుతున్నాడు. చూద్దాం. ఒక వ్యక్తి, ఆయన 4వ అధ్యాయం, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం చూడండి, చక్కగా చదవండి. 4వ అధ్యాయము 31వ వచనం ఇది ఒకసారి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 31వ వచనం. ఎవరినా చూద్దాం. 4వ అధ్యాయము 31వ వచనం. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చాడు. ఇదేమనగా, రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. ఏంటి ఆ ప్రకటన? చూద్దాం.
నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. చాలు. ఇక్కడ ఏం కనబడతా ఉంది? నెబుకద్నెజరు దేవునికి లోబడలేదు. ఏంటికి లోబడలేదు ఈయన అంటే, ఈయన విగ్రహాలని ఈయనకు నచ్చినట్లుగా పూజించేదానికి దానియేలుని, షద్రకు, మేషకు, అబేద్నెగోని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. ఇబ్బంది పెట్టినప్పుడు ఈయన దేవుడు చూసి మౌనంగా ఉండక, దానియేలు చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు, అలాంటి వ్యక్తి ప్రార్థన చేశాడు. ఏమని చేశాడంటే, ఇక్కడ ఒక కళ వచ్చింది. ఆ కళ భావం చెప్పకపోతే రకరకాల హింసలు పెడతానని చాలా చెప్పాడు. అలాంటప్పుడు దేవుడు ఇప్పుడు ఈయనకి ఒక ఉత్తరం ఇస్తా ఉన్నాడు. ఆకాశం నుంచి శబ్దం వచ్చి, నెబుకద్నెజరు, నువ్వు ఇంతకాలము రాజుగా ఉన్నావు ఈ యొక్క బబులోను సామ్రాజ్యానికి, ఈ కొండలు ఉండకపోగా నువ్వు ఎక్కడికి వెళ్తావు? పశువులు మేసే ప్రాంతానికి వెళ్ళి గెట్టినేస్తావు. ఆయన అన్నం తినలేదు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అన్నం లేదానికి గెట్టి మేసాడు, బతుకుతో పాటు, ఆవులతో పాటు. ఎందుకంటే దేవుడు ఆయన ఒక ప్రణాళిక అనుకున్నాడు అంటే, వినకపోతే ఎట్లా ఉంటుంది మన బ్రతుకు? వింటే ఎలా ఉంటుంది బ్రతుకు, వినకపోతే ఎలా ఉంటుంది బ్రతుకు? ఇప్పుడు దేవుడి మాట విన్నాడు కోరేషు, విన్నాడు కాబట్టి అద్భుతంగా దేవుని మందిరాన్ని కట్టించేదానికి, ఇశ్రాయేలు ప్రజలు విడిపించేదానికి ఆ గొప్ప భాగ్యము కోరేషుకు వచ్చింది. ఓకేనా? ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకి ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని మనం అనుభవించలేకపోతున్నాము. కారణం ఏంటంటే, మనం దేవుని మాటకి లోబడడం లేదు. లోబడితే నీ జీవితం ఈ లోకంలో ఎంత పొడుగుగానే ఉంటుంది. ఉన్నతంగా పెట్టిన దేవుడు, కానీ దేవునికి నీకు సమాధానం దొరుకుతుంది. సమాధానం అంటే అది. సంతోషం అంటే దేవునికి నీకు ఒక సంతోషం ఉంటుంది. ఈ లోకంలో సంతోషం ఉంటుంది. ఎంత సంపాదించినా, ఎంతైనా సంపాదించు, ఏదో ఒక కొరత. ఓకేనా? సరే, ఇంకా చూద్దాం. నీ రాజ్యం నీ దగ్గర నుండి ఉండదన్నాడు. ఇప్పుడు కోరేషు రాజు హృదయము దేవునికి లోబడింది. లోబడిన కారణం చేత ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. సాంస్కృతికంగా 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. కరెక్ట్ చూడండి. లాస్ట్ మాటలు. కోరేషు హృదయంలో దేవునికి లోబడింది. కోరేషు అమ్మా ఏంటంట? దయా సత్యమును అవి విడిచిపోకుండా ఉన్నారంటే నీకేం తెలియాలి? ఇక్కడ ఒక ప్రశ్న. దయా సత్యము నిన్ను విడిచిపోదు. చదువు. వాటిని నీ మెడకి, కంఠము అంటే గొంతు అని అర్థం. నీ మెడకి కంఠ భూషణం అంటే బంగారు లాంటి గొలుసు లాంటివి. నేను చెప్పేది అర్థం అవుతుందా? సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు ఏం శ్రమిస్తా ఉన్నాడంటే, దయ, తర్వాత సత్యము ఎన్నడూ నిన్ను విడిచిపోకుండా ఉండాలి అంటే, ఉంటే వాటిని అంటే దయను, తర్వాత సత్యమును నీ కంఠానికి భూషణము అంటే బంగారు ఎలా మనం ఆభరణం ఇస్తుంటామో అలాగ ఉండాలి నీ నోట్ల మాటలు. ఉందా? దయ ఉంది అసలు మనకి? దయ లేదు మనకి. అసలు సత్యం ఉందా? వారి దయ సత్యం పక్కన పెడదాం. అసలు సత్యం అనే మాటకు అర్థం తెలుసా మనకి? తెలియదు కాబట్టి ఈరోజు లోకం వైపుకు వెళతా ఉంది. సంఘం దేవుని వైపుకు రావడం లేదు. కారణం అంటే సంఘం ఎక్కడికి పోతుంది? సత్యం గురించి సరైన అవగాహన లేదు మనకి. అందుకనే అలా వెళ్ళిపోతా ఉంది సంఘం. ఈరోజు సంఘం ఎలా ఉండాలి? దయ ఉండాలి మొదట. అసలు ఆ దయ లేదు. రెండోది మంచి గుణం ఉండాలి. మనం కొలస్సీ పత్రికలో చూస్తాం మాటలు. దయ, ప్రేమ, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఇంకా ఆశా నిగ్రహము, ఇవన్నీ ఉండాలి. ఉన్నాయన్నా కూడా ఉంటే ఖచ్చితంగా సంఘము గ్యారెంటీగా అభివృద్ధిలో ఉందని. అలా లేవు అంటే సంఘం అభివృద్ధిలో లేదు.
మీరు దేవుని మాటకి లోబడడం లేదని దాని అర్థం. లోబడిన వారికి ఏం చేశాడు? ఇప్పుడు నెబుకద్నెజరు లోబడలేదు, ఏం చేశాడు? రాజ్యాన్ని పెరిగిపారేశాడు. మరి నీ జీవితాన్ని పెరిగేయాలంటే దేవునికి క్షణం పట్టదు. దేవునికి ఒకే ఒక్క క్షణం చాలు, తీసేస్తాడంటే. అలా తీయలేదు అంటే నేను ఇంకా కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడని దాని అర్థం. ఆయన ప్రేమిస్తూ ఉంటాడు, నేను మాత్రం లోబడను అని అంటే చివరికి ఏమైందో చూసాం. నెబుకద్నెజరు పని ఏమైంది? 7 సంవత్సరాలు గిరిమేశాడు. రేపు నువ్వు పరలోక రాజ్యంలోకి రావు, వచ్చినా నీవు కనబడవు. ఎందుకంటే ఒక మాట పట్టుకోవడం అన్నాడు, ఎవరైతే యేసు ప్రభువును నోటితో ఒప్పుకుంటారో ఆయన దేవుని కుమారుడని ఎవరైతే ఒప్పుకుంటారో వారికి రక్షణ వచ్చేసింది. రక్షణ వచ్చేస్తే సార్ మనకు పరలోక రాజ్యంలో తిట్టు వచ్చేసింది అని అనుకుంటున్నారు చాలా మంది. ఆ రక్షణను చచ్చేంత వరకు కాపాడుకుంటూ రావాలి. ఒకసారి రక్షించబడిన వ్యక్తి మరలా వెనకాడతాడా? వెళ్ళడు. మరి నువ్వు వెళ్తున్నావంటే నీకు రక్షణ ఉందా? నువ్వు చనిపోయేంత వరకు రక్షణ నీకు కాసుకుందా అంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సామెత గ్రంథం 3:3 మంచితనము దయ లేదా సత్యము దయ నిన్ను నీ కంఠానికి హారబోలే ఉండాలి. అప్పుడు అవి నిన్ను ఎంత దూరమైన తీసుకుపోతాయి. నువ్వు ఒక్కరోజు చెప్పుడు ఇంకో గంట తర్వాత నువ్వు మారిపోయి ఎప్పుడైనా అక్కడ మనం మార్పు చెందేస్తా ఉన్నాం. పేరుకు మాత్రం వింటున్నాము, ఒక్కటి కూడా మన హృదయంలో ఉండడం లేదు కాబట్టి ఇప్పుడు నీ హృదయాన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు? దేవుడు ప్రేరేపిస్తున్నారా? లేకపోతే ఈ లోకాన్ని ఒక ఆయన అధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక ఆయన మాట ఎందుకు, ఆయన పేరు మరి ఆయన ఉన్నాడా నీ హృదయంలో? మనం పరిస్థితి చేసుకున్నాం. ఈరోజు దేవుడు ప్రేరేపిస్తే దేవుని మాటకి లోబడతావు. దేవుని మాట నిత్యము నీ హృదయంలో నెమరు వేసుకుంటా ఉంటావు. నువ్వు దేవుని మాటకి లోబడకపోతే నువ్వు ఎవరి వశంలోనే నువ్వు ఉన్నావని దాని అర్థం. ఇప్పుడు చూద్దాం, అది మన హృదయంలో ఉండాలంటే మనకు కొన్ని నియమాలు ఇచ్చాడు దేవుడు. మనకు కూడా మన రాష్ట్రంలో కొన్ని నియమాలు ఇచ్చాడు కదా. ఆ నియమాలు ఏంటో కొన్ని మాట్లాడుకొని మనం ముగించేస్తాం. చూద్దాం, ఎబ్రీ పత్రిక 8:10. నేను అక్కడ చెప్తున్నాను, మీకు చెప్పాల్సినంత చెప్పలేదు. మీకు అర్థమవుతుందా? అర్థమయ్యేంత వరకే చెప్తున్నాను. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక ఆ దయ, ఆ సత్యము, ఆ దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము ఇవన్నీ మనలో ఉండాలి అంటే ఖచ్చితంగా ఇది ఉండాలి మనకి. ఏంటది చూద్దాం. 8:10 ప్రభువు చెప్తా ఉన్నాడు, ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధనను ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులు. చాలు, ఇక్కడ ఏం కనబడతా ఉందంటే వారి మనసులో నా ధర్మ విధులు అంటే నా మాటలని అర్థం. నా మాటలు వారిలో ఉన్నప్పుడు మాత్రమే వారు నాకు విధేయులు, లేకపోతే అవిధేయులు అని దాని అర్థం. ఇంకా ఇంకొన్ని మాటలు చూద్దాం. కీర్తన 37:31. కీర్తన గ్రంథము 37:31 నటక చదవాలి. ఆ తర్వాత 40:8 ఒకటి తీసి పెట్టుకోనండి. ఇప్పుడు 37:31 ఒకటి చదవండి. ఆ తర్వాత 40:8 భక్తులైనటువంటి వారి దేవుని ధర్మశాస్త్రము చూడండి. ప్రతి దగ్గర కూడా వారి హృదయంలో ఉన్నవి, వారి హృదయంలో ఉన్నాయి కాబట్టి దేవుడికి వాళ్ళు అనుకూలంగా ఉన్నారు. వాళ్ళ హృదయంలో లేకపోతే ఏముంటది? దేవునికి విరోధంగా ఉంటారు. ఇంకొక మాట చూద్దాం, 40:8 చదవండి. నా దేవా ఏమా అంటే నీ మాటలు నెరవేర్చుట నాకు చాలా సంతోషకరం. నీ ధర్మశాస్త్రము చాలు. ఏం చేయాలంట? ఏది ఆయన దేవుడు చెప్పిన మాటలు మనలో ఉండాలి అంటే ఖచ్చితంగా ధర్మశాస్త్రం, దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే మనం దేవునికి లోబడేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేకపోతే మనం లోబడమని తెలుస్తాం. మీరు ఇంటికి చదువుకోండి. ఇంకోటి మాట చెప్తాను. ఇర్మియా గ్రంథము 32:40 రాసుకోండి. ఇర్మియా గ్రంథము రాసుకోండి, చదవండి. ఇర్మియా గ్రంథము చదవండి. మళ్ళీ నేను చెప్పినంత ఒకసారి యూట్యూబ్లో ఉన్నది చూసి
విని మళ్ళా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనం రాసుకున్నారా? రోమపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అలాగే 7వ అధ్యాయము 22వ వచనం. అలాగే 7వ అధ్యాయము 22వ వచనం. ఈ మాట చదువుదాం. ఇప్పుడు లాస్ట్ మాట, కొరింథీయులకు రాసినటువంటి, కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. చాలా అద్భుతమైన మాట ఇది. మా రాతి పలక మీద కానీ శిలాతో కానీ వ్రాయబడక ఏంటంట? మెత్తని హృదయములో అమ్మా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. రాసుకోనున్నారా? పౌలు గారు ఏం చెప్తున్నారంటే కొరింథీ సంఘానికి, మీరు పెన్నాతోనూ పేపర్తోనూ రాసుకున్నటువంటి వాటి మీద కాకుండా మీ హృదయం అనే మెత్తని పలక మీద రాసుకోనున్నారని మీరు జ్ఞాపకం చేసుకోండి. చూడండి ఎంత మంచి మాట రాస్తా ఉన్నాడు. లాస్ట్ చివరి మాట 8వ అధ్యాయము 10వ వచనం. ఎబ్రీ పత్రిక ఇప్పుడు చదివిన మాటే లాస్ట్ మాట 8వ అధ్యాయము 10వ వచనం. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చెప్పబోవు నిబంధన ఏదనగా వారి మనసులో నా మాటలను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయను. నేను వారికి దేవుడయ్యును, వారు నాకు ప్రజలేదు. ఎప్పుడు ఇదంతా హృదయంలో రాసుకొని ఉంటేనే కదా, మన హృదయంలో రాసుకొని ఉంటేనే ఆయన మనకు దేవుడై ఉంటాడు, మనం ఆయనకి పిల్లలై ఉంటాం. రాయినప్పుడు ఇక మీరు అర్థం చేసుకోండి. రాయిన